శుభకార్యం ఏదైనా పట్టు వస్త్రాలు ధరించడం భారతీయుల ఆనవాయితీ. పట్టు వాడకం భారతదేశ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం. పట్టు ఉత్పత్తిలో చైనా మొదటి స్థానం కాగా భారతదేశానిది రెండవ స్థానం. పట్టు పురుగులు, మల్బరీ తోటలు, బయోవల్టన్ గుళ్ళు తీసేందుకు తెలంగాణ భూములు అనుకూలంగా ఉన్నాయంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బయోవల్టన్ రకం పట్టు ఉత్పత్తిలో రాష్ట్రానికి ఉత్తమ పురస్కారం లభించింది. ఈ కార్యక్రమంలో పట్టుకు మార్కెట్లో ఉన్న గిరాకీని గుర్తించిన రైతులు పట్టుపురుగుల పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇప్పుడు పట్టుపురుగుల పెంపకపు గది పారిశుద్ధ్య ప్రాముఖ్యతలోని మెళకువల గురించి తెలుసుకుందాం. పట్టుపురుగుల జీవిత కాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని నాణ్యమైన మల్బరీ ఆకులతో వాటిని పోషించాలి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కల్పించి పురుగులు మరియు తెగుళ్ల నుండి వాటిని రక్షించుకోవాలి. అధిక దిగుబడులనిచ్చు రకాలు పట్టుపురుగులకు కావలసిన నాణ్యమైన పౌష్టికమైన ఆకులను పొందవచ్చును. వీటి పెంపకానికి ప్రత్యేకమైన పెంపక గృహాలను ఏర్పాటు చేయాలి. ఒక ఏడాదిలో 5 నుండి 10 సార్లు ఉత్పత్తులను పొందవచ్చు. ఒక్కొక్క ఉత్పత్తికి 70 నుండి 80 రోజులు పడుతుంది. పెంపక గృహాల్లోనికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు వ్యాధి నిరోధక ద్రావణంతో శుభ్రపరచుకోవాలి. ముందుగా కాళ్ళు చేతులను సబ్బుతో రుద్దుకొని ఆ తర్వాత ద్రావణంలో ముంచాలి. బెడ్ శుభ్రం చేసిన తర్వాత వ్యాధి సోకిన పురుగులను తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఈ నేపథ్యంలో పట్టుపురుగుల పెంపకపు గది పారిశుధ్య ప్రాముఖ్యతను గురించి వివరిస్తున్నారు. పట్టు పురుగులు 4 రకాలు. 4 రకాల పట్టు పురుగులు, ఒకటి మన మల్బరీ పట్టు, రెండోది టస్సార్ పట్టు, మూడోది ఏరీ పట్టు, నాలుగోది మూగా పట్టు. ఈ 4 రకాల పట్టు పురుగులని భారతదేశంలో మాత్రమే పెంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 4 రకాల పట్టు పురుగులు, 2 రకాల పట్టు పురుగులు వచ్చేసి మనకు ఇండోర్ ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో పట్టు పురుగులు పెంచేదే మనం 2 రకాల పురుగులు ఆ గదిలో ఏర్పాటు చేస్తాం. ఆ గదిని ఏర్పాటు చేసి ఆ పట్టు పురుగును ఆ గదిలో పెంచుతారు. తర్వాత రెండో రకం వచ్చేసి ప్రకృతికి చెట్ల మీద పెంచే రకం 2 రకాల పురుగులు ఉన్నాయి. కాబట్టి ఈ పట్టు పురుగులని గదిలో పెంచేటువంటి పట్టు పురుగులు, ఒకటి మల్బరీ పట్టు పురుగు, రెండోది వచ్చేసి ఎరీ పట్టు పురుగు. ఈ 2 ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేసి దాంట్లో పెంచుతారు. దాన్ని మనం ఇండోర్ రేరింగ్ అంటుంటాము. రెండో రకం పట్టు పురుగులు మూగా, తర్వాత టస్సారు. ఇవి చెట్ల మీద పెరుగుతాయి కాబట్టి ఈ చెట్ల మీద పెరిగేటిని అవుట్డోర్ రేరింగ్ అని పిలుస్తాం. అయితే ఈ ఇండోర్ రేరింగ్ కావడానికి ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేసి ఆ గదిలో పెంచుతారు. కాబట్టి ఆ గది యొక్క మనం ప్రత్యేకమైన ఎందుకు ఈ గదిని పెంచాలంటే ఈ ఇండోర్ రేరింగ్ పెరిగేటువంటి పురుగులకు దీనికి ఈ పురుగులు పట్టు పురుగులో శీతల రక్తం ప్రవహిస్తుంది. కాబట్టి ఈ పట్టు పురుగు 28 డిగ్రీల నుండి 24 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య పెరగటం జరుగుతూ ఉంటుంది. తర్వాత హ్యూమిడిటీ వచ్చి 85 to 80 తేమ శాతం కలిగి RH కలిగి ఉంటుంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి షెడ్డు ఏర్పాటు చేయాలి. ఈ షెడ్డు ఏర్పాటు చేసిన తర్వాత ఆ షెడ్లనే ఈ పట్టు పురుగులు పెంచడం జరుగుతుంది. ఈ షెడ్డు కొలతలు మనకి ఏంటంటే 50 ఫీట్ల పొడవు, 25 ఫీట్లు కానీ 20 ఫీట్లు కానీ వెడల్పు, 15 ఫీట్ల ఎత్తుతోటి ఈ షెడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ షెడ్డు నిర్మాణం కూడా క్రాస్ వెంటిలేషన్ తోటి ఒక కిటికీకి కిటికీ, తర్వాత డోరుకు డోరు క్రాసు వెంటిలేషన్ తోటి షెడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్డుని మనం డిస్ఇన్ఫెక్షన్ చేయటమే, పారిశుద్ధ్యం చేయటమే ఈ యొక్క ముఖ్య ప్రాధాన్యత. ఈ పారిశుద్ధ్యం షెడ్డు ఎలా పారిశుద్ధ్యం చేస్తారు, ఏ విధంగా చేయాలి, దీంట్లో అసలు ఏమిటి అనేది మనం మొత్తం ఒక్కసారి చూసుకున్నట్టయితే ఈ షెడ్డు అయిన తర్వాత దీనికి మనకు పట్టు పురుగులకు 3 రకాల రోగాలు రావడం జరుగుతుంది. అది ఒకటి వైరస్ ద్వారా వస్తుంది, రెండోది వచ్చేసి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, మూడోది వచ్చేసి ఫంగస్ ద్వారా వస్తుంది.
ఈ వైరస్ ద్వారా వచ్చేటువంటి రోగాల్ని మనకు పట్టుపురుగులకు వైరస్ ద్వారా వచ్చే రోగమే దాన్ని మనం గ్రాసరీ అంటుంటాము. రెండోది వచ్చేసి దాన్నే మన భాషలో రైతు భాషలో పాల రోగం అనటం జరుగుతూ ఉంటుంది. తర్వాత రెండో రకము ఫ్లాచరీ వస్తుంది. ఫ్లాచరీ కూడా ఇది బ్యాక్టీరియల్ ద్వారా వస్తుంది. మూడో రకం వచ్చేసి ఫంగస్ ద్వారా వచ్చేదే మస్కాడిన్ అటువంటి జరుగుతూ ఉంటుంది. మస్కాడిన్ రోగం వస్తుంది. కాబట్టి అసలు ఈ రోగాలు ఎందుకు వస్తాయి, ఈ రోగాలు ఏ రకంగా వస్తాయి అంటే రైతులు ముఖ్యంగా మనం వేసేటువంటి ఇది కేవలం మన పట్టుపురుగు అనేటువంటి సర్టన్ టెంపరేచర్లో బతుకుతుంది. కాబట్టి ఆ టెంపరేచర్ హ్యూమిడిటీ మెయింటైన్ చేయనట్టయితే ఆటోమేటిక్గా మనకంటే టెంపరేచర్ హ్యూమిడిటీలో ఫ్లక్చువేషన్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా మనకు రోగం వచ్చే ఆస్కారం ఉంటుంది. తర్వాత ఆకులు కూడా రకరకాలు అంటే ఒక రోజు ముదురాకు, ఒకరోజు లేతాకు, తర్వాత దుమ్మాకు, తర్వాత దూలాకు, ఈ విధంగా మన దుమ్ముతో కూడుకున్నటువంటి ఆకులు వేయటం కూడా తినటం వల్ల కూడా రోగాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ రోగాలు రాకుండా ఇవన్నీ ఎక్కడంటే మనం నిర్మించుకున్నటువంటి షెడ్లోనే ఈ రోగాలు వస్తాయి. కాబట్టి ఈ రోగాలను తొలగదీయటానికి, ఈ రోగాలను తీసేయటానికి మనం షెడ్ డిస్ఇన్ఫెక్షన్ అంటే ఇది గది పారిశుద్ధ్యం అనేటువంటిది, దాంతోనే ఈ రోగాల్ని షెడ్డులో లేకుండా చేయటం యొక్క ఉద్దేశమే ఈ గది పారిశుద్ధ్యము. ఇది రైతుకు చాలా ముఖ్యమైనటువంటిది. ఎన్ని కష్టపడ్డా కానీ షెడ్లో ఈ రోగాలకు సంబంధించినటువంటి ప్యాథోజెన్స్ క్రిములు ఉన్నట్టయితే అవి ఆటోమేటిక్గా మనం ఎంత కష్టపడ్డా కానీ పంట రాదు. కాబట్టి ఈ విధంగా రైతు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ రోగాలని తొలగించాలి. మరి ఈ రోగాల్ని ఎలా వస్తాయో తెలిసిపోయింది మనకు. ఈ రోగాల్ని తొలగించాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనకు ముందే చెప్పినాం, మంచి పోషకాలు కలిగినటువంటి ఆకును ఉపయోగించాలి, షెడ్డు నీట్గా ఉంచాలి, తర్వాత ఈ టెంపరేచర్ హ్యూమిడిటీని మెయింటైన్ చేయాలి. ఈ విధంగా మెయింటైన్ చేసినట్టయితే రోగాలు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. మరి అసలు షెడ్డుని ఏ విధంగా కడగాలి, ఐటమ్స్ దేని ద్వారా మనం ఈ షెడ్డుని కడుగుతాము, ఈ షెడ్డుని డిస్ఇన్ఫెక్షన్ చేద్దాం. ముఖ్యంగా ఈ షెడ్డుని డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి ముఖ్యంగా మనకు సున్నము, బ్లీచింగ్ సున్నం కలిపి ఒకసారిని షెడ్డుని మొత్తం మనం డిస్ఇన్ఫెక్షన్ చేయాల్సి ఉంటుంది. రెండోది సున్నం, దాని తర్వాత మనం ఏం చేస్తామంటే రెండోది సాధ్యమైనంతవరకు ఇప్పుడు ఈ సున్నము, బ్లీచింగు అవి రెండు తడిగిన తర్వాత అంటే ఒక 50 ఫీట్ల షెడ్డుని తీసుకున్నట్టయితే దానికి ఒక 200 లీటర్ల ఈ సున్నం బ్లీచింగ్ పేస్టుని మనం పేస్టుగా తయారు చేసి దీన్ని ద్రావణాన్ని తయారు చేసి తైవాన్ పంపు ద్వారా మనం స్ప్రే చేసినట్టయితే దాంతోపాటు ఆ మొత్తం షెడ్ లోపల మొత్తం కడిగిన తర్వాత బయట కూడా దీన్ని ఈ సున్నం బ్లీచింగ్ని చేయాల్సి ఉంటుంది. కానీ రైతులు చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే పంట మార్కెట్కి పోగానే వచ్చేసి ఏం చేస్తారంటే మళ్ళీ పంట వచ్చేటప్పుడు మాత్రమే ఆ షెడ్లో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తీసేస్తారు. ఇది పెద్ద తప్పు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, అందులో ఉన్నటువంటి మనకి ఇచ్చినటువంటి పట్టుపురుగులు మొత్తం గూళ్ళు కాబట్టి కొన్ని చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ చనిపోయి ఏం చేస్తుంటే ఈ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ బాగా ఫామ్ అయిపోయి షెడ్డు పూర్తిగా నింతుంది. కాబట్టి అదొకటి. రెండోది తర్వాత అది చెత్త చెదారం తీసేయక ఏం చేస్తారంటే అక్కడనే ఉంచేస్తారు. దాని తర్వాత చుట్టుపక్కల ఆ చంద్రికలు, ఆ గూళ్ళు తీసిన తర్వాత ఆ చంద్రికలు తీసి పక్కనే వేసేస్తారు. అక్కడ కూడా వైరస్, బ్యాక్టీరియా అటువంటి ఫామ్ అయ్యి మనకు రైతు ఏం చేస్తాడంటే ఆ పురుగులు రేపు వస్తాయనగానే ఏం చేస్తాడంటే రైతు చక్కగా వచ్చేసి దనదన తీసేసి షెడ్డు కడిగేసి వెమ్మటే గుడ్లు తెచ్చుకుంటాడు. కాబట్టి ఈ విధంగా రైతు ఏంటంటే తను సరైనటువంటి డిస్ఇన్ఫెక్షన్ షెడ్డు చేయక ఏం చేస్తారంటే పంటని పోగొట్టుకునే ఆస్కారం ఉంటుంది. ఇంకొక రైతులు ముఖ్యంగా చేయాల్సినటువంటి రెండవ పని ఏంటంటే ఎన్నిసార్లు షెడ్డు కడతారు, ఎప్పుడు షెడ్డు కడుగుతారు అనేది మనం ఒక్కసారి చూసినట్టయితే షెడ్డు పంటకు ముందు ప్రతి పంటకు 2 సార్లు షెడ్డు కడగాల్సి ఉంటుంది. ఒకటి పంట అయిపోయిన వెంటనే చేయాలి. తర్వాత రెండోది పంట 3 రోజుల ముందు మనకు పురుగులు వస్తాయనగా అప్పుడు ఒకసారి ఈ షెడ్ డిస్ఇన్ఫెక్షన్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా డిస్ఇన్ఫెక్షను బాగా నడుస్తుంది, పంట బాగా వస్తుంది. ఎప్పుడు కూడా ఈ డిస్ఇన్ఫెక్షన్ ఏంటంటే 10 గంటల నుంచి 1 గంట మాత్రం ఆ మధ్యన మాత్రమే డిస్ఇన్ఫెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే రైతుకు ఎలాంటి రోగాలు రావు. రైతు